కానీ మీరు ఇప్పుడిప్పుడే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి డిస్కరేజింగ్ గా ఉంటుంది. కానీ ప్రతి రిజెక్షన్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది, చాలా మంది క్లయింట్స్ దగ్గర నుంచి మీకు వచ్చే రిప్లై కానీ తప్పదు, మొత్తం మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కిల్స్ మీకు లాంగ్ రన్ లో బాగా హెల్ప్ అవుతాయి. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అసలు ఫ్రీలాన్సింగ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి అని ఎవరూ చెప్పని కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. మనము చాలా వీడియోల్లో, చాలా గూగుల్లో చూస్తుంటాం, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయగానే వాళ్ళకి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్టే పెద్ద ప్రాజెక్టు, చాలా డబ్బులు వచ్చేసినట్ల సక్సెస్ స్టోరీస్ వింటూ ఉంటాం. కానీ ఈ సక్సెస్ వెనుక ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో ఎవరు మాట్లాడరు. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫ్రీలాన్స్ లో మీకు ఫస్ట్ క్లయింట్ రావడానికి చాలా టైం పడుతుంది. మీరు ఫ్రీలాన్స్ స్టార్ట్ చేయగానే ఏదో ఒక రోజు ల్యాప్టాప్ ముందర పోయి ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి ఎవరికో క్లయింట్స్ కి 2 ఈమెయిల్స్ పెట్టేస్తే ఇంకా ఫస్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసినట్లే అనుకుంటారు. కానీ అలా జరగదు. క్లయింట్స్ ని తెచ్చుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది, చాలా రోజులు పడుతుంది. దాంతో మీకు చిరాకు కూడా రావచ్చు, డిస్కరేజింగ్ గా ఉంటుంది. కానీ మీ ట్రయల్స్ ఆపకుండా ఉండడమే ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్ అన్నమాట. నెంబర్ 2 వచ్చేసి రిజెక్షన్స్ అన్నమాట. మీరు క్లయింట్స్ ని తెచ్చుకునే ప్రాసెస్ లో రిజెక్షన్స్ అనేవి కామన్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లో మీరు క్లయింట్స్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఈమెయిల్ చేస్తున్నప్పుడు ఒక్క క్లయింట్ అయినా ఎస్ అంటాడా అని ఎదురు చూస్తున్నప్పుడు చాలా మంది క్లయింట్స్ దగ్గర నుంచి మీకు వచ్చే రిప్లై నో, ఎందుకంటే మీరు ఫ్రీలాన్సింగ్ కి కొత్త కాబట్టి. కానీ రిజెక్షన్స్ ని మీరు పర్సనల్ గా తీసుకోకూడదు. వాళ్ళు రిజెక్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉండిండవచ్చు. బహుశా మీ సర్వీసెస్ వాళ్ళకి ఇప్పుడుకిప్పుడు అవసరం లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉండొచ్చు. కానీ ప్రతి రిజెక్షన్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది మీ స్కిల్స్ ని ఇంకా బెటర్ చేసుకుంటూ పోవడం. ఇక నెంబర్ 3 వచ్చేసి, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో మీకు మీరే బాస్, టెక్నికల్ సపోర్ట్, అసిస్టెంట్స్, సేల్స్ పర్సన్ మొత్తం మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఒక వీడియో ఎడిటర్, మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది, కానీ మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఫీల్డ్ లో మీరు అంత ఎక్స్పర్ట్ కాదు, కానీ తప్పదు, మొత్తం మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ లో మీరు నేర్చుకునే స్కిల్స్ అనేవి చాలా విలువైనవి అన్నమాట. ఈ స్కిల్స్ మీకు లాంగ్ రన్ లో బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ మనీ. పేమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫ్రీలాన్స్ స్టార్ట్ చేసిన మొదట్లో మీ పనికి తగ్గ డబ్బు అనేది, పేమెంట్ అనేది రాకపోవచ్చు. ఫ్రీలాన్స్ మొదలు పెట్టినప్పుడు పేమెంట్ తక్కువైనా ఫస్ట్ ప్రాజెక్ట్ వస్తే చాలు అనుకోవాలి. బిగినింగ్ లో ఎక్కువ మనీ కోసం చూడకండి. మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ రాగానే అది మహాప్రసాదం లాగా అనుకోండి. ఎందుకంటే ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మీ స్కిల్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ అన్నమాట. ఇంకా మీరు ఎంత ఛార్జ్ చేయాలంటే రీజనబుల్ గా ఛార్జ్ చేయండి. అంటే అంత ఎక్కువ కాదు, మరీ మీరు మీ వర్క్ ని అండర్ ఎస్టిమేట్ చేసుకొని మరీ అంత తక్కువ ఛార్జెస్ కూడా చేయకండి. రీజనబుల్ ప్రైస్ కి ఛార్జ్ చేయండి. ఒక 2-3 ప్రాజెక్ట్స్ తర్వాత మీ రేట్ కాస్త పెంచండి. ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ పెట్టుకోండి. కొన్నిసార్లు మీరు చాలా తక్కువకి వర్క్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ లో, లేకపోతే ఫ్రీగా కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు. ఇలా ఫ్రీగా తక్కువగా చేస్తున్నామని బాధపడకండి. ఎందుకంటే ఇలా ఫ్రీ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మీ పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా ఫ్యూచర్ లో మీకు లాంగ్ టర్మ్ లో చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. మీ పోర్ట్ఫోలియోని చూసి, మీ పోర్ట్ఫోలియో బాగా బిల్డ్ అయిన తర్వాత క్లయింట్స్ అనేది వాళ్ళే రెఫర్ చేస్తారన్నమాట, ఇతను బాగా వర్క్ చేస్తారని. అంతేకాక మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఇక లాస్ట్ పాయింట్ ఏమంటే, క్లయింట్స్ అనే వాళ్ళు మీ దగ్గర నుంచి పర్ఫెక్షన్ కోరుకుంటారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రీలాన్సర్, ఇయర్స్ కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రీలాన్సర్ చేయగలిగే వర్క్ ఎక్స్పెక్టేషన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట వాళ్ళు. కానీ మీరు ఇప్పుడిప్పుడే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు అది కొద్దిగా ప్రెషర్ అనిపించవచ్చు. మీ మీద ప్రెషర్ ఉన్నా కూడా పర్లేదండి. మీరు 100% ఏమి కరెక్ట్ గా వర్క్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం కాబట్టి క్లయింట్ తో కమ్యూనికేట్ చేస్తూ ఉండండి రెగ్యులర్ గా. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడప్పుడు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో అడిగి తెలుసుకుంటా ఉండండి. ఇక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎవరు హెల్ప్ చేసేకి ఎవరు ఉండరు కాబట్టి మీకు మీరే గూగుల్లో, యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఆ విషయాలను నేర్చుకుంటా మీ స్కిల్స్ ని బెటర్ చేసుకుంటూ ఉండాలా. ఫస్ట్ క్లయింట్స్ తెచ్చుకునే ప్రాసెస్ లో ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, టఫ్ గా ఉంటుంది, కానీ తప్పదు. ప్రతి రిజెక్షన్ అనేది మీకు ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ఒక మైల్ స్టోన్ అనుకోండి. మిస్టేక్స్ చేయండి, పర్లేదు, బెటర్ అవ్వండి.
ఇంకా ఫ్యూచర్లో మీరు గ్రో అవ్వడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అనుకోండి. ఇలా రిజెక్షన్స్ని ఫేస్ చేసి ఒక్కొక్క మైల్ స్టోన్స్ని దాటుకుంటూ మంచిగా పోర్ట్ఫోలియో బిల్డ్ అయ్యి మంచిగా రేటింగ్స్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ కంటిన్యూస్గా వస్తా అంటే ఇక అక్కడి నుంచి దెర్ ఈస్ నో లుకింగ్ బ్యాక్ అనమాట. ఫ్రీలాన్సింగ్లో మంచి కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్రీలాన్సింగ్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫ్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి ఇంకా మీకోసము మరిన్ని తేవడానికి ట్రై చేస్తాను.